మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. లోక్ భవన్ లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలు వట్టినాగులపల్లిలో భూ కబ్జా బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. లోక్ భవన్ లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలు వట్టినాగులపల్లిలో భూ కబ్జా బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. విశాల్. రైట్ భాగ్యశ్రీ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మొదలైన అక్రమ మైనింగ్ అంశం వివాదం ప్రస్తుతం లోక్ భవన్కు చేరింది. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులకి అంటే కుటుంబ సభ్యులకు రాఘవ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఉంది. ఈ సంస్థ ద్వారా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారంటూ రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక ఈ ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించి ఈ రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు ఇప్పటివరకు జరిగిన అక్రమ మైనింగ్ వాటన్నిటి మీద కూడా సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే వరుసగా కంటిన్యూగా అలాగే నిరసనలు తెలుపుతుండడంతో బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్కు గురయ్యారు. అంటే అక్రమ మైనింగ్ అంశంపై మాట్లాడుతున్న ఆ వివాదం సంబంధించి మాట్లాడుతున్న సమయంలోనే, నిరసన తెలుపుతున్న సమయంలోనే బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్ గురయ్యారు. ఇక సస్పెన్షన్ అయిన తర్వాత ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలనకు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వట్టినాగులపల్లి దగ్గరికి వెళ్లారు. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమంది భూములను అక్కడ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ, దానికి సిద్ధమయ్యారంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. అక్కడ ఉన్న బాధితులు అంటే ఎవరైతే భూములు కోల్పోతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వారితోటి కేటీఆర్ మాట్లాడారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇక్కడ ఆ సమావేశం తర్వాత నేరుగా తెలంగాణ లోక్ భవన్కు చేరుకున్నారు. లోక్ భవన్లో శివప్రతాప్ శుక్లాను గవర్నర్ను కలిసి దానికి సంబంధించిన ఆధారాలతో ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆధారాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు అందించారు. అదేవిధంగా దానికి సంబంధించి కూడా కొంత దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా గవర్నర్కు వివరించారు. ఇక ఈ గవర్నర్ కంప్లైంట్ తర్వాత మరి కాసేపట్లోనే మీడియాతోటి, అంటే అక్కడ వట్టినాగులపల్లికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు గవర్నర్ కలిసి మాట్లాడిన దానికి సంబంధించి కూడా మీడియాతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడే అవకాశం కూడా ఉంది. మొత్తానికి అక్రమ మైనింగ్ అంశం కాస్త భూముల కబ్జాకు టర్న్ అయ్యింది. అంటే ఇప్పటి వరకు కేవలం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కుటుంబీకులకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్కి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు
భూముల కబ్జాకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక అది లోక్ భవన్ వరకు కూడా చేరింది. లోక్ భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత దీని మీద వివిధ రూపాల్లో నిరసన తెలిపేందుకు క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ అక్రమ మైనింగ్ అంశం దానికి సంబంధించే ఒక చర్చ కొనసాగుతుంది. ఇక అక్రమ మైనింగ్ కు పాల్పడింది రాఘవ కన్స్ట్రక్షన్, దాని మీద చర్యలు తీసుకోవాలి. గతంలో నోటీసులు జారీ చేసి కేవలం జరిమానాతో సరిపెట్టారు, వాళ్ళని జైలుకు పంపాల్సి ఉంటుందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిన్న మాట్లాడారు. ఇక దానికి సంబంధించి రిప్లైని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లేచి దానికి రిప్లై కూడా ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో వారి మీద ఇది సిబిసిఐడికి ఆదేశించడంతో పాటు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. హౌస్ కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే లోక్ భవన్లో కంప్లైంట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు మీడియాతోటి మాట్లాడున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్.